రాలో కూర్చో. ఈ సీరియల్స్లో సెంటిమెంట్ తట్టుకోలేకపోతున్నాను రా. బాబాయ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పరా? అది నన్ను చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకున్నారు. నేనేం ఆలోచించినా మన మంచి గురించి ఆలోచిస్తాను. తెలుసురా, అసలు విషయం ఏంటో చెప్పు. మన అప్సరకు మంచి అబ్బాయిని చూశాను బాబాయ్. అబ్బాయా? ఎవర్రా? మన విశాల్ బాబాయ్. విశాలా? మన విశాలంటే అప్సరని చాలా ఇష్టపడుతున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు చెప్పింది ఓకేరా, కానీ అప్సరాను కూడా మాట్లాడితే బాగుంటుంది కదా. అదే మనీ 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 మనీ. గుడ్ బై. ఏమైందిరా? అది అన్నయ్య లేదు. ఆ రోజు ఏం జరిగిందంటే సాదిక్ చాలా మారిపోయాడు అన్నయ్య. ఆ రోజు నన్ను రిజెక్ట్ చేశాడు. నేను చెప్తాను ఏం జరిగిందో. చార్లీ, నువ్వేంట్రా ఇక్కడ? ఎలా వచ్చారా ఇక్కడికి? సాదిక్, ఏంటి గూగుల్ మ్యాప్లో డెస్టినేషన్ తప్పుకొట్టావా? పెళ్లి షాపింగ్లో ఉండవలసి నువ్వు పార్క్ వచ్చావు. ఓ, పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పడానికి వచ్చావా? నీతో మాట్లాడడానికి వచ్చాను సాదిక్. మీ అమ్మాయిలకి బోల్పేన్ తక్కువ లేదే, కింటాలు కింటాలు ఉంటదే. ప్రేమించినప్పుడు రిజెక్ట్ చేస్తారు, చేతి కొంచెం డబ్బు అంటుకుందని తెలిస్తే మళ్ళీ వెంట పడతారు. దీని అమ్మ జీవితం. నేను నిన్ను ప్రేమించానే, కానీ నువ్వు అందరు అమ్మాయిలాగా నా డబ్బునే ప్రేమించావు కదే. నేనింత మాట్లాడుతుంటే గుడ్లపై చూడకపోతే ఏదైనా మాట్లాడి చావచ్చు కదా. నన్ను తిట్టాలని బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. పర్లేదు, తిట్టు. నిన్ను రిజెక్ట్ చేసినందుకు ఇది నాకు శిక్ష అనుకుంటాను. నా ముఖం మీదే తిట్టు, భరిస్తా, సహిస్తా అంటే ఇంకా నేనేమంటాను? నువ్వు నన్ను అన్ని మాటలు అన్నావు. నేను నిన్ను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను. నా కళ్ళల్లోకి చూసి సమాధానం చెప్పగలుగుతావా సాదిక్? అడుగు. నువ్వు దేనికి పనికి రావని చెప్పకపోయింటే ఈరోజు ఈ స్థాయిలో నువ్వు ఉండేవాడివా? ఉండేవాడినేమో. నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నేను నిన్ను రిజెక్ట్ చేసినందుకే కదా నీకు కోపం వచ్చి కసి పుట్టి నువ్వు ఇలా ప్రయోజకుడు అయ్యావు. అంటే టెక్నికల్గా నేను నీకు మంచి చేసినట్టే కదా. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మొదటి నుంచి కన్ఫ్యూజన్లో ఉన్నది నువ్వురా. క్లారిటీగా ఉన్నాను నేను. మీ అబ్బాయిలతో వచ్చిన ప్రాబ్లమే ఇది. ఏ అమ్మాయి అయినా తన కాబోయేవాడు బాగుండాలని కోరుకుంటుంది. అమ్మాయిలు చాలా స్వార్థిరా. నేను కూడా అంతే. మెల్లగా చెప్తే వినరు, గట్టిగా చెప్తే హర్ట్ అవుతారు. మీరు చెప్పకపోతే మీరు ఎలా మారుతారు? అమ్మాయిని పటాయించడానికి స్టైల్ ఉంటే చాలు, కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సత్తా ఉండాలి. జీవితంలో గెలిచే సత్తా, జీవితాంతం గెలిచే సత్తా నీలో. ఆ సత్తా నేను చూశాను. ఆ సత్తాను మేల్కొల్పటానికి ఆ రోజు నేను నీతో రఫ్గా బిహేవ్ చేశాను. కావాలని రిజెక్ట్ చేశాను. ఇన్ని రోజులు నువ్వు నన్ను ద్వేషించినా నేను మాత్రం నన్ను ఫాలో అవుతూనే ఉన్నాను. చీకట్లో నీ నీడ నిన్ను వదిలేసిందేమో కానీ నేను నిన్ను వదలలేదు. ఎందుకంటే నేను నిన్ను చాలా ప్రేమించాను. నీకంటే ముందు నేను ప్రేమించాను. అసలు నీకు అది తెలుసా?